రైతులకి రిటర్న్ ఫ్లాట్‌కి సంబంధించి చాలా అభ్యంతరాలు ఉన్నాయనేది తెలుస్తుంది. ఏమంటారు? రిటర్నబుల్ ఫ్లాట్స్ గురించి అంటే ఇక్కడ చాలా ఇబ్బందులున్నాయి. అంటే గతంలో అది అధికారులు చేసిన తప్పిదమేనండి. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్‌కి భూమి ఏదైతే ఇవ్వందుందో కొంతమంది ల్యాండ్ ఎక్విజిషన్‌లో ఉంది అది. అంటే వాళ్ళివ్వలేదు. గవర్నమెంట్‌కి పూలింగ్ ద్వారా భూమిని ఇవ్వలేదు. మరి దానిలో ఫ్లాట్‌ని ఎలా అలాట్ చేస్తారు? అంటే వాళ్ళకొక నమ్మకం ఉండుండొచ్చు. అంటే ఫ్యూచర్‌లో అది ఎలాగో ల్యాండ్ ఎక్విజిషన్ కింద గవర్నమెంట్ తీసుకుంటారు కాబట్టి సో, అక్కడ ఫ్లాట్లు ఇచ్చాము అనేది ఉండొచ్చు. బట్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతది? అది అధికారులు చేసిన తప్పిదమే గదా! రిజిస్ట్రేషన్ చేయకుండా అది అలా ఆపాల్సింది. కానీ కొంతమందికి రిజిస్ట్రేషన్‌లు కూడా జరిగిపోయినియి. సో, అవి కొంచెం అధికారులు చేసిన తప్పిదం గాబట్టి మేము గూడా ఏమని అడిగామంటే, ల్యాండ్ ఎక్విజిషను ఇప్పటివరకు కొంతవరకు కూడా అంటే కంప్లీట్ అవ్వాల్సింది కూడా ఇంతవరకైతే కంప్లీట్ అవ్వలేదు. సో, నారాయణ గారిని మేము అడిగేదంటే, ఇక్కడ మొత్తం ల్యాండ్ అక్విజిషన్ కింద గూడా ఆ భూములు తీసుకున్నట్టయితే, త్వరగా ఈ ఫ్లాట్స్ గూడా రిజిస్ట్రేషన్ కొంతమందికి జరగలేదు, కొంతమందికి జరిగినియి గాబట్టి, వాళ్ళు ఇప్పటికీ గూడా ఇంకా మా ఫ్లాట్స్ ఇచ్చారు, ఇలా ఈ భూమి ఇవ్వని దానిలో మా ఫ్లాట్స్ అలాట్ చేశారు గాబట్టి, మాకెప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతియి, అది బావుందంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు కావాలి, మాకు వెంటనే వేరే ఫ్లాట్ కావాలి, అదైతే అక్కర్లేదు. ఎందుకంటే మాకు ఎన్నో సమస్యలున్నాయి. సో, వాటిని తనఖా పెట్టుకొని మాకు ఏదో అవసరాలున్నాయి. మేము బిజినెస్ వ్యాపారాలు చేసుకుంటాము. అలా అడిగేవాళ్ళు మాకు వెంటనే కావాలి అని అడిగినప్పుడు ఈ సమస్యలు లేవనెత్తుతున్నాయండి. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్లేసెస్ కరెక్ట్‌గా ఉండట్లేదు. అలాట్ చేస్తున్నారు. ఎక్కడ అలాట్ చేస్తున్నారు? ఇచ్చిన చోటే ఇస్తున్నారు. లేదంటే వేరే వీధి పోర్ట్‌లున్నాయనో, లేకపోతే సౌత్ ఫేసింగ్ అనో ఇలా చాలా రకాల సమస్యలున్నాయి. సో, అలా అయితే మాకు అక్కర్లేదని చెప్పేసి రైతులు కొంచెం ఇష్యూ చేసిన అంటే సందర్భం ఉంది. మొన్న ఈ లాటరీ విధానం ద్వారా ఎవరైతే రిటర్న్ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళో దాదాపు 30 మంది కూడా తీసుకోలేదు. దాంట్లో ప్రధానంగా ఇటు రోడ్డు షోరూమ్ అంటే రోడ్డు పోడుకు సంబంధించి వాళ్ళు, లేదంటే సౌత్ ఫేస్‌కి సంబంధించి వాళ్ళు, లేదంటే పల్ల ప్రాంతాల్లో ఇస్తున్నారని, ఒకే చోట అంటే వాళ్ళు అడిగిన చోట కాకుండా ఎక్కడో ఇస్తున్నారని, ఇలా అనే అభ్యంతరాలున్నాయి. అసలు దాని మీద ఏంటి అసలు వాస్తవం? అభ్యంతరాలంటే, ఇప్పుడు గతంలో కొంత మిగులు భూమి ఉంది. సో, ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థలేమైనా కట్టడాలు అక్కడ కడతారని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ ల్యాండ్ ఎక్విజిషన్‌లో భూమి అలాట్ చేశారో, దానికి సంబంధించి వేరే చోట ఫ్లాట్ ఇవ్వమని అడిగినప్పుడు, వీరు ఎలా పడితే అలాగా వీధి పోర్ట్‌లని, సౌత్ ఫేసింగ్‌లని ఇవ్వడం జరుగుతుంది. సో, జరిగిన తర్వాత అవి మాకు అక్కర్లేదు. ఎందుకంటే వేరే వాళ్ళొచ్చి మాకు కావాలని చెప్పి అక్కడ కొంత ప్లేస్‌ని కొనుక్కోవడం అలా జరిగింది. సో, బయట వాళ్ళకైతే మంచిగా ఇస్తున్నారు. మా రైతులు మా దగ్గర నుంచి భూములు తీసుకొని మాకెందుకు మంచిగా అలాట్ చేయట్లేదనేది మా రైతుల క్వెషన్. కాబట్టి అధికారులేంటంటే ఫస్టు రైతులకు ప్రిఫరెన్స్ ఇచ్చి అసలు వాళ్ళకి అన్నీ మంచిగా అలాట్ అయినాయా లేదా అనేది ఒకసారి చూసుకుంటే బావుండేది. ఈ గొడవలేవి లేకుండా ఉండేవి. కానీ అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు గూడా అంటే మొన్న జరిగిన విధానంలో గూడా మళ్ళీ దాదాపు అవే ఇచ్చారు. సో, ఇంకా లాటరీ తీసింది ఎక్కడ? మేము దీనికి యాక్సెప్ట్ చేయము. మాకు అక్కర్లేదని జెప్పేసి మేము ఆ ప్లాట్లు మాకొద్దని చెప్పేసి బయటికి రావడం జరిగింది. మళ్ళీ నారాయణ గారు గూడా లేదు రైతులకు మేము ఇంపార్టెన్స్ ఇస్తాము. మళ్ళీ దీన్ని లాటరీ తీస్తాము అని చెప్పి రేపు వాయిదా వేశారు దాన్ని. సో, రేపు జరిగేదేంటో అనేది తెలుస్తుంది. అంటే గ్రామ సభల్లో ప్రధానంగా ఇటు రైతుల యొక్క ప్రధానమైన సమస్యలు ఏంటి? లేదంటే ఆ గ్రామ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం కావచ్చు. రెండుకి ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా ఈ గ్రామ సభల్లో మంత్రి నారాయణ చెప్పుకొస్తున్న ఏదైతే ఇయి ఉన్నాయో దానికి సానుకూలంగా ఎక్కడ కార్యాచరణ ఉందా? లేదంటే ఇటు రైతులు కూడా మరి ఎంతవరకు కూడా పాజిటివిటీలో ఆల్రెడీ ఇప్పుడు మా ఫ్లాట్స్‌కి సంబంధించి లేఅవుట్లు అవి జరుగుతున్నాయి. వర్క్ అయితే స్టార్ట్ చేశారు. జరుగుతూ ఉన్నాయి. కాకపోతే గ్రామాల్లో కొన్ని సమస్యలున్నాయి. ఇప్పుడు మాకుంది తుళ్ళూరుకొచ్చేసి వాటర్ సమస్య చాలా విపరీతంగా ఉందండి. ఎందుకంటే గతంలో ఎప్పుడో 82, 80లో వేసిన పైప్ లైన్స్ ఇప్పటికి తుప్పుపట్టిపోయి వాటర్ అనేది అసలు వాడుకోవడానికి గూడా ఉపయోగపడకుండా పోతున్నాయి. సో, బోర్ వాటర్ చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బోర్ వాటర్ కూడా వచ్చేసి ఏమవుతుందంటే చుట్టుపక్కల వర్క్ స్టార్ట్ అయ్యేసరికి ఎక్కువ వాటర్ అంతా అట్లా ఆగడం వల్ల ఇక్కడ బోర్ వాటర్ కూడా మాకు రావడం లేదు. సో, నీరు సమస్య అనేది చాలా ప్రధానంగా ఉండిపోయింది. అలాగే రోడ్లు చూస్తే రోడ్ల పరిస్థితి అంతే ఉంది. ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చే రోడ్డు పరిమి వరకు చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు బస్సులు అవి వెహికల్స్ అన్నీ అటువైపే వెళ్తూ ఉంటాయి కాబట్టి గతంలో కూడా ఎమ్మెల్యే గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. ఇలా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. సో, వాటిని గూడా వారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి ఈ గ్రామ సభలకి రావడం జరిగింది. ఏవైతే ప్రధానంగా రైతులకు సంబంధించి రిటర్నింగ్ ఫ్లాట్ అంశంలో చాలా వరకు కూడా ఇటు అసంతృప్తి లేదంటే అభ్యంతరాలు ఉన్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. ఏమంటారు?
జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. రాజధాని నగర నిర్మాణానికి 29,000 రైతు కుటుంబాలు 34,300 ఎకరాల సాగు భూమిని ఇవ్వటం జరిగింది. మేమిచ్చినప్పుడు మాకు నవనగరాలతో కూడినటువంటి రాజధాని నిర్మిస్తాం. అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. మాకు ఎకరం ఇస్తే కేవలం మాకు 25 సెంట్లు మాత్రమే, అంటే 1000 గజాలేమో రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్ ఇచ్చారు. మరి మేము 2015లో భూములు ఇవ్వడం జరిగింది. 2015 జనవరి నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ 58 రోజుల్లో భూములు ఇచ్చాం. మాకు మరి ఆ గత ప్రభుత్వం మాకు చెప్పినట్లుగానే భూములు ఇచ్చిన తర్వాత సంవత్సరంలోనే మాకు అంతా కూడా లాటరీ పద్ధతిలో రిటర్నబుల్ ప్లాట్లన్నీ కేటాయించారు. మాకు ప్లాట్లు ఇచ్చిన తర్వాత దాదాపు 6 నెలల్లోనే చాలా వరకు ఎక్కువ మందిని సిఆర్డీ వారు మరి ఇంటింటికి తిరిగి మెసేజ్ల ద్వారా మరి మా రైతులకి లేఖలు రాసి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పి వారు కోరటం జరిగింది. చాలా వరకు రైతులు కూడా అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. ఆ తర్వాత రాజధాని నగర నిర్మాణ పనులన్నీ కూడా మొదలవబోయే సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి ఇది అంతా ముంపు ప్రాంతం అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్ వారు స్టే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి మేము తీర్పు చెప్పేవారికి అమరావతి నిర్మాణ పనులు ఏవి కూడా చేయొద్దని వారు చెప్పడం జరిగింది. మరి వారు 18 నెలలు ఈ ప్రాంతంలో మొత్తం తిరిగి ఈ ప్రాంతంలో అంతా పరిశీలించి గత 100 సంవత్సరాల వాతావరణ పరిస్థితులు అంచనా వేసి ఈ ప్రాంతంలో మరి ఇది ముంపు ప్రాంతం కాదు, కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా, అమరావతికి ఎన్ని తుఫాన్లు వచ్చినా ఈ ప్రాంతం ఎప్పుడు ముంపునకు గురి కాలేదు కాబట్టి నిర్మాణాలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. వారు ఆ తీర్పు రాగానే వెంటనే కూడా ఆ తీర్పు కూడా 2017 చివరిలో వచ్చింది. వెంటనే నిర్మాణ పనులు మొదలుపెట్టారు. మరి దాదాపు 9,250 కోట్లు పెట్టి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశాలమైనటువంటి రహదారులు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా శాసనసభ, శాసన మండలి, సచివాలయం, హైకోర్టు, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు, ఐఏఎస్ క్వార్టర్సు, అదేవిధంగా ఎన్నో ప్రభుత్వ భవనాలన్నీ కూడా నిర్మాణ దశలో ఉండగానే ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. ఈ భూములు ఇచ్చినటువంటి రైతుల మీద దాడులు, దమనకాండలు, లాఠీ చార్జీలు, అక్రమ కేసులు, ఎన్నో విధాలుగా పోలీసుల చేత మమ్మల్ని ఎన్నో మరి ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి. ఆ 1631 రోజులు ఉద్యమ కాలంలో ఏ ఒక్క రైతు కూడా మనశ్శాంతిగా లేరు. అందరూ కూడా మానసిక క్షోభ అనుభవించారు. 260 మంది రైతులు మరణిస్తే ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, అధికారులు కానీ ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించిన పాపాన పోలేదు. ఇవాళ రైతుల్లో ఏదన్నా ఒక 2-3%, 4% సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను భూతార్థంలో పెట్టి చూపిస్తూ వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు ప్లాట్లు ఇవ్వటం లేదు, రైతులకు రిజిస్ట్రేషన్ చేయటం లేదు, రైతుల ఆస్తులు దోచుకుంటున్నారని చెప్పి మరి ఎన్నో అబద్ధాలు చెప్పి మళ్ళీ ఇక్కడ రైతుల మీద కళ్ళబొల్లి ప్రేమ ఉన్నట్టుగా రైతుల మీద చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఈ వాస్తవం కాదు. ఇక్కడ ఉన్న సమస్యలు ఏదన్నా 3కో 4కో 100లో ఉన్నాయి. దానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు, అదేవిధంగా మా శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ కుమార్ గారు, అదేవిధంగా గుంటూరు పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. 2 నెలల క్రితమే త్రిసభ్య కమిటీ వేయటం జరిగింది. వాళ్ళు వారానికి ఒక రోజు సమావేశమయ్యి రైతుల సమస్యలన్నీ కూడా మరి వీధిపోట్లు కానీ, అదేవిధంగా గ్రామ కంటాల సమస్య కానీ, అదేవిధంగా జరీ భూముల సమస్య కానీ, ఈ 3 సమస్యలే 100లో 3కో 4కో ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా అన్నింటిని కూడా పరిష్కరించే దిశగా మరి ప్రాసెస్ నడుస్తుంది. మరి ఇవన్నీ కూడా అధికారులు వచ్చి ఇవన్నీ కూడా మరి చూసిపోయారు. ఇవన్నీ కూడా నివేదిక కూడా మరి వారికి ఇచ్చారు. మరి త్వరలోనే 1 నెల 2 నెలల లోపులోనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి చెబుతున్నారు. మరి దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ నాయకులు అడ్డగోలుగా ఇక్కడ రైతులకు అన్యాయం జరిగిపోతుంది, రైతులకి గుంటలో ప్లాట్లు ఇచ్చారు, రైతులకి ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదని అన్ని అబద్ధాలు చెబుతున్నారు. అవన్నీ కూడా అబద్ధాలు, అభూత కల్పనలు. దయచేసి అమరావతి మీద ఈ విధంగా మీరు గతంలో మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. దయచేసి అమరావతి విషయంలో మీరు మాట్లాడొద్దు. మీరు మాట్లాడకుండా ఉంటేనే మాకు మీరు చేసేటటువంటి నిజమైనటువంటి న్యాయం. అంతేగాని మీరు మాట్లాడి మళ్ళీ మమ్మల్ని ఇబ్బందులు మాత్రం పెట్టొద్దు. ఇక్కడ ఎటువంటి సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నారు.